నగరంలో ఉద్యోగం. చలపతి, శేషాద్రి చదువులు పూర్తి చేసి నగరంలో ఉద్యోగం చేయాలన్న మోజులో ఉన్నారు. నగరపాలక సంస్థలో ఖాళీలు ఉన్నట్టు తెలిసి ఇద్దరు దరఖాస్తులు పంపుకున్నారు. ఫలానా రోజున ఉద్యోగుల ఎన్నిక జరుగుతుందని ఇద్దరికి కబురందింది. చలపతి తండ్రికి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడికి కావలసిన మనిషి మురహరి అనే ఆయన నగరంలో ఉంటున్నాడు. అందుచేత తండ్రి చలపతితో సత్రంలో దిగవద్దని మురహరి ఇంటికి వెళ్ళమని చెప్పి తన స్నేహితుడి చేత మురహరికి ఒక లేఖ రాయించి చలపతికి ఇచ్చాడు. చలపతి మురహరి ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. కానీ శేషాద్రి ముక్కు ముఖము తెలియని వారింట దిగటం ఏమాత్రం ఇష్టం లేక సత్రంలో దిగుతానన్నాడు. వాళ్ల ప్రయాణం అనుకున్నంత చురుకుగా జరగక ఉద్యోగస్తుల ఎన్నికకు ముందు రోజు సాయంత్రం నగరం చేరవలసిన వాళ్లు మర్నాడు చివరి జాములో అక్కడికి చేరారు. తెల్లవారితే ఉద్యోగుల ఎన్నిక. శేషాద్రి సత్రం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కాగితం మీద రాసి ఉన్న చిరునామాను పట్టి తాను బస చేయవలసిన ఇల్లు సులభంగానే తెలుసుకుని చలపతి అక్కడికి చేరాడు. అయితే అతను తలుపు తట్టకముందే ఒక 40 ఏళ్ల మనిషి తలుపు తెరుచుకుని ప్రయాణం చేయబోతున్న వాడిలాగా పెట్టె ఒకటి చేత పట్టుకుని బయటకొచ్చాడు. మురహరి గారి ఇల్లు ఇదేనా అండి అని చలపతి ఆ మనిషిని అడిగాడు. అవును, ఇదే, నేనే మురహరిని, మీరెవరు అని ఆ మనిషి చలపతిని అనుమానంగా చూస్తూ అడిగాడు. చలపతి తన విషయం ఆ మనిషికి చెప్పి, తెల్లవారితే పరీక్ష, అలసిపోయి ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుందామని వచ్చాను అన్నాడు. ఆయన ఎంతో నొచ్చుకొని, మా అన్నగారికి ఒంట్లో ఏమీ బాగాలేదని కబురంది కంగారుగా బయలుదేరుతున్నాను, ఇల్లు మీదే అనుకోండి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. లంకంత ఇల్లు. చలపతి ఒకసారి ఇల్లంతా చుట్టి మధ్యగదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు. అతనికి కునుకు పట్టినట్టన్నా అనిపించకుండానే తలుపు ఎవరో దడదడా బాదారు. చలపతి ఉలిక్కి పడి లేచి తలుపు తీశాడు. బయట బాగా తెల్లవారిపోయింది. ఇంటి బయట 10 మంది మనుషులు కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు. తలుపు తెరిచిన మరుక్షణం వాళ్ళు చలపతి మీదకు ఉరికి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. వారి వెంట ఉన్న ఒక ముసలాయన, నేను రాననుకొని దొంగవెదవ చుట్టంలా ఇంట్లో తిష్టవేశాడు, ఎందుకైనా మంచిది, డబ్బు నగలు చూసుకుంటాను అని లోపలికి వెళ్ళి పిట్టి తెరిచి చూసుకొని గుండెలు బాదుకుంటూ, నగలు లేవు, డబ్బు లేదు, ఈ దొంగ వెధవ ఎవరికో ఇచ్చి పంపించేసి ఉంటాడు అంటూ చలపతి పీక పట్టుకున్నాడు. నేను దొంగను కాను, నాకేమీ తెలీదు, ఇంతకుముందే ఇక్కడికి వచ్చాను అని చలపతి జరిగిందంతా చెప్పాడు. అంతా అబద్ధం, నీ తోడు దొంగ ఎక్కడుంటాడో చెప్పు అంటూ చలపతి వీపు మీద 4 దెబ్బలు వేశాడు ముసలాయన. చలపతి అవమానంతో కుంగిపోయాడు. ఉద్యోగ పరీక్ష సమయం అయిపోతుందని ఒక పక్క ఆందోళన, కొత్త ఊరు, కొత్త మనుషులును, ఈ ఊళ్ళో తనను ఎవరు గుర్తిస్తారు? తనకు ఇల్లు అప్పుచెప్పినవాడు దొంగ అన్నమాట. నగరంలో దొంగలంతా ఘరానాగా ఉంటారన్నమాట. అతను అందరికీ దండాలు పెట్టి, ఆ మనిషి దొంగ అని నాకు తెలీదు, నేనిక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను, మా నాన్నగారి మిత్రుడు ఈ చిరునామా కాగితం ఇచ్చాడు, ఇంతకు ఇది మురహరి గారి ఇల్లు కాదా అంటూ తన వద్ద ఉన్న లేఖ వారికి చూపాడు. మురహరి ఆ ఇల్లు ఖాళీ చేసి 6 నెలలైందట. వీణ్ణి గదిలో బంధించి ఆ మురహరిని పిలుచుకురండి అని ఎవరో సలహా ఇచ్చారు. చలపతిని గదిలోకి తోసి గొళ్ళెం పెట్టి మురహరిని పిలుచుకుని వచ్చారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. అప్పటికి చలపతి ప్రయాణపు బడలికతోనూ నిద్ర చాలక పరీక్ష మించిపోతున్న ఆందోళనతోనూ సగం చచ్చున్నాడు. మురహరి వచ్చి చలపతి వద్ద ఉన్న లేఖ తీసుకొని చూసి, ఇది నా మిత్రుడు రాసిందే, ఈ అబ్బాయిని నేను లోగడ చూడలేదు, కానీ ఇతను నిశ్చయంగా మా ఊరివాడే అన్నాడు. అందరూ చలపతికి క్షమాపణ చెప్పుకుని అతన్ని విడిచిపెట్టారు. మురహరి అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కానీ చలపతి, మీరు నాకివాళ మహోపకారం చేశారు, ఇక నేను మా ఊరు తిరిగిపోతాను, ఇక్కడ పరీక్ష అయిపోయింది అంటూ ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు. శేషాద్రి చలపతికి ఎదురొచ్చి, పరీక్షకు రాలేదేం అని ఆదుర్దాగా అడిగాడు. చలపతి జరిగిందంతా చెప్పాడు. అంతా విని శేషాద్రి, నీకు నగరంలో ఉద్యోగం సరిపడదు, నగరంలో మోసాలు సర్వసామాన్యం, అయితే వాటిని తెలివిగా ఎదుర్కోవాలి, నువ్వు ఏం చెప్పినా ఆ స్థితిలో వాళ్ళు వినరు, కాబట్టి దొంగను చూపిస్తానంటూ వారిని నగరపాలక సంస్థకు తీసుకురావాల్సింది, అక్కడ నేనుంటాను, మన దరఖాస్తుల సంస్థలో ఉంటాయి, వాటిని పట్టి నువ్వు దొంగ కాదని తేలిగ్గా రుజువయ్యేది, నువ్వు పరీక్షకు హాజరు కూడా అయ్యేవాడివి, నన్ను 2 రోజుల్లో ఉద్యోగంలో చేరమన్నారు, ఈలోగా నిన్ను మీ నాన్నకు అప్పచెప్పొస్తా అన్నాడు. చలపతి తమ ఊరు చేరి వ్యవసాయం ప్రారంభించాడు.